సార్ ఇప్పుడు మనోహర్ గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరో కూడా దీనికి మీరు ఇప్పటి వరకు అంటున్నట్టు ఆ పరిష్కారం గురించి అయితే ఏం మాట్లాడట్లేదు. వాట్ నెక్స్ట్ అనేది లేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా అక్రమంగా బియ్యం తరలించేస్తున్నారు వైసీపీ నాయకులు, లేదంటే వాళ్ళ అనుచరులు, వాళ్ళ అనుయాయులు సొమ్ములు చేసేసుకుంటున్నారు. ఇది ఒక అక్రమ రవాణా, అక్రమం అనే పదమే తప్ప పరిష్కారం లేదు. కానీ ఈ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన ఇంకో గోదాం చూస్తే డబ్బు బయటపడ్డాయనేది, అలాగా స్టెల్లా నౌకలో కూడా నేను మళ్ళీ ఇంకో 680 టన్నులు ఎంతో పట్టుకున్నారంట కదా, ఇంకా చూస్తే ఇంకా వస్తాయేమో, ఇప్పటికే 1300 టన్నులు ఎంతో బయటకు వచ్చింది, 1320 టన్నులు ఎంతో. ఇలాగా అంటే ఇది దేనికి మరి ఇంకా పరిష్కారం ఉండదు వాళ్ళకి తెలియదు. ఇంకా రోజు అక్కడ బియ్యం పట్టుకున్నాం, ఇక్కడ బియ్యం పట్టుకున్నాం, ఆ నానిని పట్టుకున్నాం, ఈ నానిని పట్టుకున్నాం, ఏం సాధించాలి? వాళ్ళు కొనుక్కోకూడదు. బేసిక్ ఇప్పుడు మళ్ళీ పీడీ యాక్ట్ అంటున్నారు దాని మీద. ఒక ప్రధాన స్రవంతికి సంబంధించిన అంశాల నుంచి డైవర్షన్ కావటం బేసిక్గా. ఇవాళ మనకేం కావాలా? కూడు, గుడ్డ, వసతి సామాన్యుడికి కావాల్సింది. ఈ దిశగా మనకి కల్పించలేనప్పుడు ప్రభుత్వం మెరుగైన వైద్యం, మెరుగైన విద్య, ఈ దిశగా అడుగులు వేయలేనప్పుడు భావోద్వేగ సృష్టి. గతంలో ఇది బ్రిటిష్ వాడు చేసిన పద్ధతి. భావోద్వేగ సృష్టి, హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేవాడు. అలాంటి ఆ ఉద్వేగాల మధ్యన మనం నడుస్తూ ఉండేవాళ్ళు. మనకు కడుపు నింపేది ఎదురుగున్న అన్నం ప్లేట్ కాదు, భావోద్వేగం. ఇంకొకటి ఇందులో ఒక లాజిక్ ఉంది. పింఛన్ల విషయం